అయితే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ మూమెంట్లో మీరు పొలిటికల్ కూడా క్యాంపెయినింగ్ చేసినట్టున్నారు. జనసేన, టీడీపీ అండ్ భారతీయ జనతా పార్టీ కూటమికి నేను వాలంటీర్లు చేశాను. ఓ, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు? అంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే గారు ఒకసారి వస్తే బాగుంది సార్ అన్నారు. పెడన ఎమ్మెల్యే గారు, ఓకే ఓకే, కాగిత కృష్ణప్రసాద్ గారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్స్, నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు చెప్పినట్టున్నారు. వాళ్ళు మాట్లాడుతూ సార్ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పంటే సార్ రండి సార్ అన్నాడు ఆయన. తప్పకుండా వస్తా సార్ అన్న. బాలశౌరి గారును కాగిత కృష్ణప్రసాద్ గారు ఇద్దరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పెడన నియోజకవర్గంలో ఈ టైం వస్తే బాగుంటుంది, ఎమ్మెల్యేను ఎంపీ గారు ఇద్దరుతో మీ పరిచయం అవుద్ది కదా అంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతున్నాము అంటే అప్పుడు నేను వెళ్ళాను, స్పీచ్ ఇచ్చాను. అది బాగానే జనాలు నచ్చింది. నచ్చడం తోటి నేను రెచ్చిపోయా. నేను ఆరేటర్ కూడా నా అనుకుని తర్వాత అవును, బేసిక్గా మీరు పొలిటికల్ రైటర్ కదా. రైటర్ అయినా రాసేవాడు మాట్లాడతాడు అనేది ఉంటుంది. ప్రజలు మెప్పించాలి, బట్ ఫ్లో వస్తుంది కదా, ఫ్లో వస్తుంది. బట్ ఒక ట్రిక్ ప్లే చేసింది ఏంటంటే వీళ్ళ పక్కన ఎంపీ పక్కన ఎమ్మెల్యే పక్కన నిలబడి జీబుల మీద ఈ మూడు పార్టీ యొక్క కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానులు అందరినీ నా హృదయపూర్వక నమస్కారాలు ముగ్గురు పేరుని చెప్పి అలాగే అలానే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. ఈ పక్క జవారు వెనక నుంచి అన్నాడు, రాంగ్ ట్రాక్ వెళ్తున్నాడు ఇటు జగన్మోహన్ రెడ్డి చేయి అంటాడు సర్దితున్నారు. నాకు పక్కాగా నేను సౌండ్ మైండ్తో ఉన్నా. నేను వేసింది ఒక బాణం అంతే, వాళ్ళ హృదయం రంజింప చేస్తాము. ఎందుకంటే 30 మంది 100 మందిలో 70 మంది ఒక పక్క నిలబడినప్పుడు సభకి, అది ఆల సభ కదా, కూటమి సభ, 30 మంది ఇక్కడ ఉంటారు. ఆ 30 మంది ఎల్లుపుకి పెట్టడం దీనికి సపరేట్ చేసి మాట్లాడుతుంది దీనికి. ఇప్పుడు మనకి ఓటేసే ఓటు గురించి మనం చెప్పక్కర, అసలు ఓటు వేయని వాడిని మనం మెస్మరైజ్ చేయాలి. అదే కదా. ఈ ప్రయత్నంలో అసలు నేను వచ్చిందే మీకోసం, మీతో 2 ముక్కలు పంచడం కోసం అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాస్త అది చేస్తున్నవే చెప్పాం, చేయని చెప్పాల చేస్తున్నవే చెప్పాం. అది బాగా జనాలకి రీచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయలు పెట్టి చిన్న తోపుడు బండి మీద తోసుకెళ్ళి వ్యాపారం చేస్తే, కూరగాయల వ్యాపారం చేస్తే చిన్న వ్యాపారి 10 రూపాయలు కొత్తిమీర కట్టకుంటే చిల్లర లేదంటే గూగుల్ పే చేయంటున్నాడు. ఆ పక్క కిళ్ళి షాపులో 20 రూపాయలు పెట్టి కరింబీడి కట్టకుంటే చిల్లర లేదంటే ఫోన్పే చేయమంటున్నారు. మరి చిన్న చిన్న వ్యాపారులు ఇట్లా డిజిటల్ పేమెంట్లని వాడుతుంటే మరి 200 రూపాయల నుంచి 2000 రూపాయలు 4000 రూపాయలు అమ్ముడుపోయే సరుకు అమ్ముడుపోయే చోట, అది గవర్నమెంట్ షాపుల్లో ఎందుకు డిజిటల్ సిస్టమ్ పేమెంట్ లేదు? మీరు ఆలోచించండి. ఇలా చెప్పా, మీరు ఆలోచించండి. ఎందుకు క్యాషే ఇవ్వాలి? మీరు ఆలోచించండి. మా హైదరాబాద్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ 150 రూపాయలకి అమ్ముడుపోయే సరుకు ఇక్కడ మీ ఆంధ్రాలో 270 రూపాయలు అమ్ముతున్నారు. అసలు 150 రూపాయలు ఎవరు అకౌంట్కి వెళ్తుంది? పైన 120 రూపాయలు ఎవరు ఎక్కడికి పోతుంది? ఆలోచించండి. ఇట్లా స్మూత్గా సైలెంట్గా వాటేసుకుని ధృతరాష్ట్ర కౌగిలేది. అవును, నేను అభిమానం చెప్పింది ధృతరాష్ట్ర కౌగిలి సరిపోయడం కోసం. అట్లా చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద కితాబ్ ఏంటంటే నెక్స్ట్ పోలవరం ఊరు వెళ్తున్నాం, పెడన నియోజకవర్గంలో. అక్కడ బాబు 40 ఏళ్ళుగా నేను టీడీపీ జెండా మోసనా, ఇంతవరకు నేను ఇట్లా ఎక్కడ చూడలేదు. ఈ జెండా పక్కన నిలబడి నువ్వు ఎక్స్ పార్టీ వాళ్ళని ఇట్లా అంటాం అనేది నా హృదయం ఉప్పొంగిపోయింది నాయన అన్నాడు. సూపర్. రాజకీయాలు ఇది కొత్త అన్నాడు. అవును సార్, నేను కూడా రాజకీయాలు కొత్త అన్న. ఓకే, క్యాంపెయిన్ మీరు చేసింది ఎన్ని నియోజకవర్గాలు చేశారు సార్? అక్కడ చేశానండి, మచిలీపట్నం, నెక్స్ట్ పిఠాపురం, కైకులూరు కామినేని శ్రీనివాస్ గారికి, పులపర్తి ఆంజనేయులు గారికి భీమవరం, కులుసు పాదసారథి గారికి నియోజకవర్గం. మీరు చేసినవన్నీ గెలిచినట్టున్నాయి? మొత్తం 3 జిల్లాలు గెలిచినాయి. 3 జిల్లాలు గెలిచినాయి, దుమ్ము రేపేసినాయి. ఓకే. ఈస్ట్ వెస్ట్ కృష్ణా తిరిగాను. వెస్ట్లో కైకులూరు ఒకటే, భీమవరం 2, పిఠాపురం ఈస్ట్లో, కృష్ణాలోనేమో పెడన, బందలోను అండ్ నూజివీడు. ఓకే, ఇవన్నీ స్వీప్ కదా. అవును. ఏంటి సార్ ఈ కూటమికి మొన్న ఎలక్షన్లు అనేవి ఇండియా వైజ్ టాపిక్ అయినాయి? అవును, ఎందుకంటే ఇంత పర్సంటేజ్ ఇన్ని సీట్లు రావటం అనేది మామూలు విషయం కాదు. ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి కూటమి ప్రజలే డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్. ప్రజలే డిసైడ్ అయిపోయినారు. సైలెంట్గా ఉన్నారు, భయంతో సైలెంట్గా ఉన్నారు. అన్ని చోట అరాచకాలు, దోపిడీలు. ఆయన ఏదో మన లంచం ఇస్తున్నాం కదా, జనాలు మనలాగే రెడీగా ఉన్నారు, బ్రైబ్ తీసుకున్న తిన్నారు కదా అనుకున్నాడు. కానీ తిన్నోడు న్యాయంగా ఆలోచించాడు.
మీ మనసు నేను అది కూడా చెప్పా. జగన్మోహన్ రెడ్డి అసలు ఫస్ట్ నేను దిగుదాని కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు కొనసాగవని చెప్పిన మాటకి నేను ఇన్స్పైర్ అయ్యా. అసలు దీన్ని బ్రేక్ చేయాలి, అసలు దీన్ని చెప్పాలి జనాలకి అని చెప్పి నేను ఎవడన్నా పిలిస్తే చాలు దూకేద్దాం అన్నట్టు బట్టలు రెడీ చేసి కూర్చున్నా. అట్లా పిలిచాను, వెళ్ళిపోయా. చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు కొనసాగమంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి వస్తేనే పథకాలు కొనసాగవు. ఎందుకంటే ఆలోచించండి, ఇప్పటి వరకు ఎప్పుడు పడితే అప్పుడు అప్పిచ్చే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉంది. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎటువంటి సహకారం అందదుగాక అందదు. పథకాలు అనేది ఆయనతో పుట్టినాయా. 1971 ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే దాంతో మొదటి పథకం అనేది సంక్షేమ పథకాలు బయటకు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలోనూ ఈ కొనసాగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకో ₹1000 ఎక్స్ట్రా ఇస్తామన్నాడు ఆయన. ఇస్తారు కూడా, ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. ఈయనుంటే రావు ఇక. డౌటా మీకు ఏమన్నా? ఒకవేళ రేపు గెలిచిన తర్వాత అప్పు ఇవ్వాలిగా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం నాకు సహకరించలేదు, నేను ఇవ్వలేనంటే మీరు ఏం చేయగలుగుతారు? సొంత ఆస్తులు అమ్మి ఇవ్వటాక పవన్ కళ్యాణా కాదే. ఇడుపులపాయలోని ఎకరాలు అమ్ముతాడా, లేకపోతే పొందిన ముడుపులు వచ్చి పంచి పెడతాడా? బెంగళూరు ప్యాలెస్ అమ్ముతాడా, లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్ అమ్ముతాడా? అలా అమ్మేవాడు అసలు దోచుకుంటాడు ఇలాగా. ఈ రకంగా జనాల్ని పిచ్చకిచ్చా. నా ఎమోషన్ అంతా కక్కేసి అక్కడ. సూపర్. మీరు ప్రజారాజ్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీట్ అయ్యారు ఏమన్నా? అప్పుడు యువరాజ్యం కలిసాం, కానీ నన్ను గుర్తుపట్ట తెలియదు ఇప్పటికి. మొన్న సెట్లో కూడా నేను ఉస్తాద్ భగత్ సింగ్ చేసినప్పుడు నైస్ మీటింగ్ సార్, నా పేరు నాగమహేష్ అన్న, నాకు తెలుసు అన్నట్టుగా అంతే ట్యాప్ చేశారు. కన్నుతోటి చిరునవ్వుతోటి తెలుసు నాకు అన్నట్టుగా అన్నారు. అంటే బహుశా అన్నీ ఆ సినిమా చేశాం కదా, సంగసనం చిరంజీవి గారితో, ఈడ బాబుతోటి, వైష్ణవ్ తేజ, ఉప్పెన, ఆయనతో వకీల్ సాబు. అట్లా ఆర్టిస్ట్గా గుర్తుపెట్టాడా, గుర్తుపెట్టుకుని ఉన్నారా, లేదంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో చేసా కొంత సర్వీస్ అనే దాన్ని కూడా గుర్తుపెట్టు నాకు తెలియదు. కానీ మొత్తం ఆయన బాగానే సానుకూలంగా స్పందించారు. బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకూడదు, దోపిడీ ఆగిపోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అది కూడా చెప్పా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకు సెంటు భూమి లేదు. కానీ ఎందుకు వచ్చానంటే ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టినవండి, నా ప్రాంతం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఆలోచించండి, సంవత్సరానికి ₹15,000 ఇస్తే పండగ చేసుకుంటున్నారే, నెలకు ₹30,000 సంపాదించి నీ కొడుకు ఉద్యోగం లేక, చదువుకుని ఉద్యోగం లేక గంజాయో హెరాయిన్ అమ్మటాకో తింటాకో రోడ్డు మీద వెళ్తున్న విషయం మీకు తెలుసా? మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్న విషయం మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. అది ఎవరి సొమ్ము కాదు, ఆయన ఇచ్చే డబ్బులు జేబులోంచి ఇవ్వట్లా. ఎవరి దగ్గర డబ్బులు తెలుసు మీకు? అవి మీ పక్కన నిల్చున్న వ్యక్తి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా షాపులో కూర్చుని వ్యాపారం చేసి కట్టిన ట్యాక్స్ నుంచి మీకు పంచుతున్నారు. ఈ పక్క వ్యాపారి ఉద్యోగి 30 రోజులు కష్టపడి నెల జీతంలో ట్యాక్స్ కడితే ఆ డబ్బులు ఇది పంచి పెడుతున్నారు. మీరు కృతజ్ఞత చూపించాల్సిన జగన్మోహన్ రెడ్డికి కాదు, ఈ ప్రభుత్వాలకు కాదు, నీ పక్కన ఉన్న మనుషులకి, ట్యాక్స్ కట్టేవాళ్ళకి. ఈ రకంగా మాటలు చాలా ఓపెన్గా ఉన్నాయి, ఖండించలేనివి, ఫ్యాక్టు. మైకుల నుంచి మందు కొట్టినోడికి మజ్జిగ తాగించినట్టు చేసే ప్రయత్నం. అదే మందు ఎక్కువైతే మజ్జిగ తాగించింది దింపుతామే, ఆ ప్రయత్నం చేశాము. మొత్తానికి